ఆ అబ్బాయి నేలపై పడిపోయిన మెడిసిన్ తీసుకోవడానికి వంగాడు. అప్పుడు ఎవరో సున్నితమైన చేతులు అతనికి కనిపించాయి. భయంతో అతడు కదలకుండా నిలిచిపోయాడు. వెంటనే వెనక్కి పరుగెత్తాడు. తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న శవం కనిపించలేదు. దాని స్థానంలో ఎర్రటి బెలూన్ పట్టుకున్న ఓ జోకర్ నిలబడి ఉన్నాడు. ఆ జోకర్కు ఆ బాలుడిని గాయపరచాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే రాక్షసులకైనా ఒక హద్దు ఉంటుంది. కుక్కల రక్షణలో ఉన్న పిల్లలకు అతడు హాని చేయడు. కానీ రక్షణ లేనివారు మాత్రం దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాత్రి ఎమిలీ అనే అమ్మాయి బాత్టబ్లో పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. అకస్మాత్తుగా డ్రైన్ నుంచి వింత శబ్దం వినిపించింది. నీవు బాత్రూంలో ఉన్నావు అనేలా అనిపించింది. ఎమిలీ వంగి డ్రైన్లో చూసింది. కానీ ఏమీ కనిపించలేదు. తన ఊహే అనుకుని ఒక రోలింగ్ పిన్తో లోపల పరిశీలించింది. దాన్ని బయటకు తీసినప్పుడు దానిపై ఎర్రటి మచ్చలు కనిపించాయి. అలాగే జుట్టు తంతువులు చుట్టుకుని ఉన్నాయి. ఎమిలీ షాక్లో నిలిచిపోయింది. వెంటనే ఆమె జుట్టే ఆమె చేతికి చుట్టుకున్నట్టు అనిపించింది. డ్రైన్ నుంచి మరిన్ని జుట్టు తంతువులు బయటికి వచ్చి ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి. ఆమె ఏమీ చేయకముందే పూర్తిగా చిక్కుకుపోయింది. బాత్రూం అంతా భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. తర్వాత ఆమె తండ్రి వచ్చి చూసినప్పుడు అక్కడ ఏమీ జరగనట్టే కనిపించింది. తర్వాత రోజు జోకర్ను చూసిన కొంతమంది కలుసుకున్నారు. పరిశీలించగా మాయమైన పిల్లలందరూ కాలువల దగ్గరే చివరిసారిగా కనిపించినట్లు తెలిసింది. ఆ కాలువలన్నీ పట్టణంలోని పాత భయంకరమైన ఇంటివైపు వెళుతున్నాయి. ధైర్యం కూడగట్టుకుని ఆ భయానకమైన నిజాన్ని తెలుసుకోవడానికి వారు కలిసి ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.